అందరి ముందు నేను నిన్ను ఈ పోటీకి కవ్విస్తున్నాను. దీంతో నీకు ఎలాంటి దుర్గతి పడుతుందంటే నువ్వు కలలో కూడా ఊహించలేవు. నీకు నీ యొక్క అర్హత ఏమిటో బాగా తెలుస్తుంది. అలాగే భక్తుల మనస్సులో మా పట్ల భక్తి విశ్వాసాలు అచంచలమైపోతాయి. నువ్వు మా ముందు తట్టుకోలేవు మూర్ఖపు పిల్ల. గాలివానలో ఒక చిన్న గడ్డిపోచ నిలబడగలుగుతుందా? మేము అడిగే ప్రశ్నలు నిన్ను నిశ్చేష్టురాల్ని చేస్తాయి. పోటీ అంటే కష్టమైనదిగా ఉంటుందిగా స్వాముల వారు. తేలిగ్గా ఉండే ప్రశ్నలతో గెలవడం నాకు ఇష్టం లేదు. నీకు చాలా విధాల జ్ఞానం ఉంది కదూ, కానీ నా దగ్గర అంతులేనంత ఆత్మవిశ్వాసం ఉంది. నాన్నగారు బాబుగారు నాకు ఇచ్చిన దీవెనలు తోడుగా ఉన్నాయి. నేను కూడా నీకు తోడుగా ఉంటా గంగా. ఆలోచించుకో స్వామివారు, నన్ను ఓడించడం నీకేం అంత తేలికైన పనేం కాదు.